హలో అండి. ఈ వీడియోలో గ్రూప్ 2 మెయిన్స్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మీద ఇంతకుముందు మెయిన్స్ ఎగ్జామ్‌లో అడిగిన ప్రీవియస్ బిట్స్ అండి ఇవన్నీ. ఒకసారి మీరు చూసినట్లయితే మీకు క్లియర్ రివిజన్‌గా ఉంటుందని ఇప్పటికే 3 వీడియోస్ చేశానండి. అవన్నీ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. ఇక మనం ఫస్ట్ బిట్ చూసినట్లయితే వాసవి దేవత ప్రధాన క్షేత్రం. ఆప్షన్ 1 ద్రాక్షారామం, ఆప్షన్ 2 పెనుగొండ, ఆప్షన్ 3 అమలాపురం, ఆప్షన్ 4 అహోబిలం. ఆన్సర్ ముందుగానే మీరు గెస్ చేయండి, తర్వాత నేను చెప్తాను. ఆన్సర్ ఆప్షన్ 2 పెనుగొండ. నెక్స్ట్ క్వశ్చన్, తన కుమారుడు పిన్న వయస్కుడు అవ్వడం వల్ల రాజ్య సంరక్షణరాలిగా పాలించిన శాతవాహన రాణి. ఆప్షన్ 1 గౌతమి బాలశ్రీ, ఆప్షన్ 2 లీలావతి, ఆప్షన్ 3 దేవి మడారి, ఆప్షన్ 4 దేవి నాగానిక. ఆన్సర్ ఆప్షన్ 4 దేవి నాగానిక. నెక్స్ట్ క్వశ్చన్, తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించుము. ఆప్షన్ 1 తెలుగు జనన వీరేశలింగం, ఆప్షన్ 2 ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక జయంతి రామయ్య పంతులు, ఆప్షన్ 3 ఆంధ్ర ప్రకాశిక పి ఆనందాచార్లు, ఆప్షన్ 4 ఆంధ్ర పత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు. ఆన్సర్ ఆప్షన్ 3 ఆంధ్ర ప్రకాశిక పి ఆనందాచార్లు. నెక్స్ట్ క్వశ్చన్, చాణక్యుల కాలంలో గాంధర్వ విద్యా విశరద అనే బిరుదును పొందినది ఈ క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 1 చామేకాంబ, ఆప్షన్ 2 భట్టదేవ, ఆప్షన్ 3 చెల్లవ్వ, ఆప్షన్ 4 మల్లప్ప. ఆన్సర్ ఆప్షన్ 3 చెల్లవ్వ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఉద్యమానంతరం టంగుటూరి ప్రకాశం ఆంధ్ర కేసరిగా పిలువబడ్డాడు? ఆప్షన్ 1 క్విట్ ఇండియా ఉద్యమం, ఆప్షన్ 2 హోరూం ఉద్యమం, ఆప్షన్ 3 వందేమాతర ఉద్యమం, ఆప్షన్ 4 సైమన్ గో బ్యాక్ ఆందోళన. ఆన్సర్ ఆప్షన్ 4 సైమన్ గో బ్యాక్ ఆందోళన. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో నర్తకి మనులు వాడిన మైపూతను ఇలా అంటారు. ఆప్షన్ 1 అరదలం, ఆప్షన్ 2 మేనికాంతి, ఆప్షన్ 3 ముఖతేజి, ఆప్షన్ 4 కుసుమలేపనం. ఆన్సర్ ఆప్షన్ 1 అరదలం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన మధ్యయుగంలో పాడ్వీవాకుడు ఈ విభాగంలో రాజుకు సలహాదారుగా ఉండేవాడు. ఆప్షన్ 1 న్యాయ వ్యవస్థ, ఆప్షన్ 2 రెవెన్యూ శాఖ, ఆప్షన్ 3 గూఢాచార్య, ఆప్షన్ 4 సైనిక విభాగం. ఆన్సర్ ఆప్షన్ 1 న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, 1941 నుండి 1946 సంవత్సరాల మధ్య కాలంలో ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 ఎం సూర్యనారాయణ, ఆప్షన్ 2 కొండా వెంకటప్పయ్య, ఆప్షన్ 3 అయ్యాదేవర కాళేశ్వరరావు, ఆప్షన్ 4 సర్ విజయ్. ఆన్సర్ ఆప్షన్ 4 సర్ విజయ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర శివాజీగా ప్రసిద్ధుడైనది ఎవరు? ఆప్షన్ 1 హరి సర్వోత్వ రామారావు, ఆప్షన్ 2 అయ్యదేవర కాళేశ్వరరావు, ఆప్షన్ 3 కన్నెగంటి హనుమంతు, ఆప్షన్ 4 పర్వతనేని వీరయ్య చౌదరి. ఆన్సర్ ఆప్షన్ 4 పర్వతనేని వీరయ్య చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్, కుమారీల భట్టు ప్రచారం చేసిన ఆధ్యాత్మిక సిద్ధాంత పంథ ఏది? ఆప్షన్ 1 జ్ఞాన మార్గం, ఆప్షన్ 2 యోగాచరం, ఆప్షన్ 3 ఉత్తర మీమాంస, ఆప్షన్ 4 పూర్వ మీమాంస. ఆన్సర్ ఆప్షన్ 4 పూర్వ మీమాంస. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి ఆనకట్ట నిర్మాణంలో సార్ ఆర్థర్ కాటన్కి సహాయం చేసిన ఆంధ్ర అధికారి ఎవరు? ఆప్షన్ 1 ఆర్ గురుమూర్తి, ఆప్షన్ 2 సెబాస్టియన్, ఆప్షన్ 3 వి వీరన్న, ఆప్షన్ 4 కె బొర్రయ్య. ఆన్సర్ ఆప్షన్ 3 వి వీరన్న. నెక్స్ట్ క్వశ్చన్, జలకరండ అనే సంగీత పరికరం ఈ శాసనంలో పేర్కొనబడింది. ఆప్షన్ 1 వరంగల్ కోటలోని శాసనం, ఆప్షన్ 2 హంపి శాసనం, ఆప్షన్ 3 పోరు మావిళ్ళ శాసనం, ఆప్షన్ 4 ధర్మసాగర శాసనం.
ఆన్సర్ ఆప్షన్ 4 ధర్మసాగర శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ ప్రతాపరుద్రుడు తన జీవిత చరమదశలో ఇతనికి బందీగా పట్టబడ్డాడు. ఆప్షన్ 1 మాలిక్ చజ్జు, ఆప్షన్ 2 అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ 3 ఉల్లుగ్ ఖాన్, ఆప్షన్ 4 మాలిక్ కాపర్. ఆన్సర్ ఆప్షన్ 3 ఉల్లుగ్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, తొలి చాణక్యులు ఈ మాతృదేవతను ఆరాధించారు. ఆప్షన్ 1 కూష్మాండిని, ఆప్షన్ 2 పద్మాక్షి, ఆప్షన్ 3 కనకదుర్గ, ఆప్షన్ 4 హారతి. ఆన్సర్ ఆప్షన్ 4 హారతి. నెక్స్ట్ క్వశ్చన్, పొట్టి శ్రీరాములు అమరుడైనది ఎప్పుడు? ఆప్షన్ 1 డిసెంబర్ 11, 1952, ఆప్షన్ 2 డిసెంబర్ 10, 1952, ఆప్షన్ 3 డిసెంబర్ 13, 1952, ఆప్షన్ 4 డిసెంబర్ 15, 1952. ఆన్సర్ డిసెంబర్ 15, 1952. నెక్స్ట్ క్వశ్చన్, తాటక నిర్మాణ సమయంలో పాటించాల్సిన 12 సూత్రాలను వర్ణించింది ఈ క్రింది శాసనంలో ఏది? ఆప్షన్ 1 కొరగల్లు శాసనం, ఆప్షన్ 2 తుమ్మలగూడి శాసనం, ఆప్షన్ 3 పోరుమావిళ్ళ శాసనం, ఆప్షన్ 4 బిట్రగుంట శాసనం. ఆన్సర్ ఆప్షన్ 3 పోరుమావిళ్ళ శాసనం. తాటక నిర్మాణ సమయంలో పాటించవలసిన 12 సూత్రాలను వర్ణించింది పోరుమావిళ్ళ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 16-17 శతాబ్దాలలో చేనేత వస్త్రాల వ్యాపారంలో ప్రసిద్ధి ఓడరేవు పట్టణం ఏది? ఆప్షన్ 1 విశాఖపట్నం, ఆప్షన్ 2 మచిలీపట్నం, ఆప్షన్ 3 నర్సాపురం, ఆప్షన్ 4 మోటుబల్లి. ఆన్సర్ ఆప్షన్ 2 మచిలీపట్నం. 16-17 శతాబ్దాలలో చేనేతి వస్త్రాల వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన ఓడరేవు మచిలీపట్నం ఓడరేవు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర సోషలిస్టు పార్టీ తొలి అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 పి సుందరయ్య, ఆప్షన్ 2 మద్దూరి అన్నపూర్ణయ్య, ఆప్షన్ 3 ఎన్జి రంగా, ఆప్షన్ 4 సి రాజేశ్వరరావు. ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్జి రంగా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో సి పర్వత స్వామిని బుద్ధుడిగా గుర్తించినది? ఆప్షన్ 1 కార్తికేయ శర్మ, ఆప్షన్ 2 ఎన్ వెంకటరమణయ్య, ఆప్షన్ 3 శంకర నారాయణ్, ఆప్షన్ 4 కిల్హార్న్. ఆన్సర్ ఆప్షన్ 2 ఎన్ వెంకటరమణయ్య. నెక్స్ట్ క్వశ్చన్, గిరాల గోపాలకృష్ణయ్య పోషించిన స్వచ్ఛంద దళాన్ని ఇలా పిలుస్తారు? ఆప్షన్ 1 శివసేన, ఆప్షన్ 2 రామదండు, ఆప్షన్ 3 గిరిసేన, ఆప్షన్ 4 శాంతిసేన. ఆన్సర్ ఆప్షన్ 2 రామదండు. నెక్స్ట్ క్వశ్చన్, శాసనాధారాన్ని బట్టి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో భట్రిపోలు పాలకునిగా ఉన్నది? ఆప్షన్ 1 అశోకుడు, ఆప్షన్ 2 కుబీరకుడు, ఆప్షన్ 3 సుదర్శనుడు, ఆప్షన్ 4 మహాదేవుడు. ఆన్సర్ ఆప్షన్ 2 కుబీరకుడు. నెక్స్ట్ క్వశ్చన్, సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన ఫార్వర్డ్ బ్లాక్లో ఆంధ్ర నుండి చేరిన సభ్యుడు ఎవరు? ఆప్షన్ 1 గోటిపాటి బ్రహ్మయ్య, ఆప్షన్ 2 ఎన్ సంజీవరెడ్డి, ఆప్షన్ 3 పుచ్చలపల్లి సుందరయ్య, ఆప్షన్ 4 మద్దూరి అన్నపూర్ణయ్య. ఆన్సర్ ఆప్షన్ 4 మద్దూరి అన్నపూర్ణయ్య. నెక్స్ట్ క్వశ్చన్, వీరగంధము తెచ్చినారము వీరులెవరో తెలుపుడి అనే గేయం ఏ ఉద్యమ కాలంలో రచించబడింది? ఆప్షన్ 1 క్విట్ ఇండియా ఉద్యమం, ఆప్షన్ 2 వందేమాతర ఉద్యమం, ఆప్షన్ 3 ఉప్పు సత్యాగ్రహం, ఆప్షన్ 4 సహాయ నిరాకరణ ఉద్యమం. ఆన్సర్ ఆప్షన్ 3 ఉప్పు సత్యాగ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, వందేమాతర ఉద్యమం కాలంలో ఆంధ్రాలో జరిగిన ఈ సన్నివేశంలో తొలి క్రిమినల్ కేసు నమోదయ్యింది? ఆప్షన్ 1 తెనాలి బాంబు కేసు, ఆప్షన్ 2 రాజమహేంద్రవరంలో జరిగిన విద్యార్థుల ఆందోళన, ఆప్షన్ 3 కోటప్పకొండ సామూహిక అల్లర్లు, ఆప్షన్ 4 కాకినాడ సామూహిక అల్లరి కేసు. ఆన్సర్ ఆప్షన్ 4 కాకినాడ సామూహిక అల్లరి కేసు. నెక్స్ట్ క్వశ్చన్,
పేద కోమిటి వేమున సతీమణి సురంబిక త్రవ్వించిన తాటకం. ఆప్షన్ 1 సంతాన సాగరం. ఆప్షన్ 2 అన్న సముద్రం. ఆప్షన్ 3 గోవర్ధన సముద్రం. ఆప్షన్ 4 వేమ సముద్రం. ఆన్సర్ ఆప్షన్ 1 సంతాన సాగరం. నెక్స్ట్ క్వశ్చన్. స్త్రీ ఆస్తి ఆమె కుమార్తెలకు, ఆమె కుమార్తె యొక్క కుమార్తెలకు వారసత్వపు ఆస్తిగా సంపూర్ణంగా సంక్రమిస్తుంది అనే న్యాయ సూత్రాన్ని కాకతీయుల నాటి ఏ గ్రంథంలో చూడవచ్చు? ఆప్షన్ 1 శివదేనయ్య రచించిన పురుషార్థసారము. ఆప్షన్ 2 రుద్రదేవుని నీతిసారం. ఆప్షన్ 3 కేతన రచించిన విఘ్నేశ్వరం. ఆప్షన్ 4 బద్ర రచించిన నీతిశాస్త్ర ముక్తావళి. ఆన్సర్ ఆప్షన్ 3 కేతన రచించిన విఘ్నేశ్వరం. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీకృష్ణదేవరాయల భువన విజయ భవనాన్ని విపులంగా వివరించినది ఈ కింది వారిలో ఎవరు? ఆప్షన్ 1 డొమింగో ఫేస్. ఆప్షన్ 2 ఫెర్నౌ న్యూనిచ్. ఆప్షన్ 3 పెద్దన. ఆప్షన్ 4 తెనాలి రామకృష్ణ. ఆన్సర్ ఆప్షన్ 1 డొమింగో ఫేజ్. నెక్స్ట్ క్వశ్చన్. కందుకూరును బెజవాడ వలె అభివృద్ధిపరిచిన చాళుక్య ప్రభువు? ఆప్షన్ 1 4వ విజయాదిత్యుడు. ఆప్షన్ 2 2వ విజయాదిత్యుడు. ఆప్షన్ 3 3వ విజయాదత్తుడు. ఆప్షన్ 4 మొదటి విజయాదిత్యుడు. ఆన్సర్ ఆప్షన్ 3 3వ విజయాదిత్యుడు. ఇవండి వీడియోలో. ఇక నెక్స్ట్ వీడియోలో మిగిలిన బిట్స్ చూద్దాం ప్రీవియస్ సంబంధించి. ఇక మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.